సో కీ నెంబర్ వచ్చింది 4. ఇప్పుడు ఈ పర్సన్ కీ నెంబర్ వచ్చిన తర్వాత ఎలా ఉపయోగించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు వినయ్ అనుకోండి. వినయ్ ఈ పేరు ఇతనికి సూటబులా కాదా అని తెలుసుకోవాలి. దీనికి వాల్యూస్ ఇవ్వండి. 6 1 5 1 1 14 అంటే ఎంత? 5. ఇప్పుడు కీ నెంబర్ 4, నేమ్ నెంబర్ 5. ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉండాలి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒక ఎక్కం పోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 8 ఈ రెండింటిలో 2 ఎక్కం పోతుంది, దీంట్లో 2 ఎక్కం పోతుంది, దీంట్లో 2 ఎక్కం పోతుంది. లేదు 4 24 దీంట్లో 2 ఎక్కం పోతుంది, దీంట్లో 2 ఎక్కం పోతుంది, దీంట్లో 4 ఎక్కం పోతుంది, దీంట్లో 4 ఎక్కం పోతుంది. ఇట్లా ఈ విధంగా పోతుందా చూడాలి. అలా పోతే డివిజిబుల్ అంటారు. అలా పోవడాన్ని డివిజిబుల్ అంటారు. డివిజిబుల్. అలా పోకపోతే నాట్ డివిజిబుల్ అంటారు. నాట్ డివిజిబుల్. నాట్ డివిజిబుల్ అంటే నెగిటివ్, డివిజిబుల్గా ఉంటే పాజిటివ్, అంతే. సో ఇప్పుడు వినయ్ అనే నేము డివిజిబుల్గా ఉందా, నాట్ డివిజిబుల్గా ఉందా అంటే 1 ఎక్కం పోతుంది, అది కాదు. అలాగే ఎందుకంటే 1 ఎక్కం ప్లస్ ఆ సంఖ్య ఎక్కం కాకుండా మిగతా ఎక్కాలు పోతేనే దాని ప్రధానాంకాలు అంటారు. ప్రధానాంకాలు ఉండాలి. దీనికి ప్రధానాంకాలు లేవు, రెండిట్లో పోయే ఒకే ఎక్కం లేదు. సో ఇది నాట్ డివిజిబుల్. అంటే కీ నెంబర్ 4 ఉన్న ఈ పర్సన్కి వినయ్ అనే పేరు అనేది సూటబుల్ కాదు. అప్పుడు దీనికి కరెక్షన్ ఎలా చేసుకుంటారు? వినయ్ ఒక ఏ పెట్టుకోండి. ఒక ఏ పెట్టుకుంటే ఇదేమవుతుంది? 5 + 1 6 అవుతుంది. ఇప్పుడు చూడండి 4 6లో 2 ఎక్కం పోతుంది. సో ఈ కరెక్షన్ కరెక్ట్ ఈ పర్సన్కి. ఇప్పుడు దీని పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు ఇంకేమీ పట్టించుకోకూడదు. బ్యాడ్ నెంబరా, గుడ్ నెంబరా, ఈ నెంబర్ బాగుందా, నా ప్యాటర్న్ ఏంటి, ఈ ప్యాటర్న్ ఏం చెప్తుంది, ఇవేమీ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇవేమీ తెలియని కాలంలో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ మెథడ్ ఇది. అందుకే ఇది 100% రిజల్ట్ ఇవ్వదు, కానీ మ్యాక్సిమం రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈరోజు ఒక పని చేయొచ్చా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే తీసుకుందామండి. ఈరోజు డేట్ 20 21 2021. ఈరోజు ఈ కీ నెంబర్ 4 ఉన్న వ్యక్తి ఒక పనిని చేయొచ్చా లేదా? ఈరోజు తనకు మంచిదా కాదా? ఇప్పుడు ఈ మొత్తం కూడుకోండి. 2 + 1 3, 3 + 2 5, 5 2 7, 7 1 8. కీ నెంబర్ 4. ఈరోజు వైబ్రేషన్ 8. ఈ రెండిట్లో డివిజిబుల్ కారణాంకాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ పర్సన్కి లక్కీయెస్ట్ డే. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. అలాగే ఒక బైక్ తీసుకుంటున్నారు. ఆ బైక్ వీరికి సూటబులా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ హీరో వాళ్ళ కంపెనీకి సంబంధించిన బైక్ వీరికి మంచిదా కాదా, సూటబులా కాదా? ఇది 5 5 10 12 19 1 వస్తుంది. సో 1కి 4కి మధ్య కారణాంకాలు లేవు.
కాబట్టి ఇది వీరికి సూటబుల్ కాదు. మరి హోండా వీరికి సూటబులేనా? 5, 7, 5, 4, 1, 17, 18, 22, 24. ఇది 4 వచ్చింది, ఇది 4 వచ్చింది. రెండింటికి 2 ఎక్కం పోతుంది మధ్యలో. సో హోండా అనే బండి వీరికి సూటబుల్. ఆ తర్వాత వీరికి ఫోన్ నెంబర్ కావాలి. ఇది వీరి ఫోన్ నెంబర్ అనుకోండి. ఈ ఫోన్ నెంబర్ వీరికి సూటబులా కాదా? అప్పుడు ఏం చేయాలి? ఇందులో అంకెలని కూడుకో. 8, 14, 18, 19, 22, 27, 35, 35, 44, 53. 53 అంటే 5 + 3 8. 8కి 4కి మధ్య 2 ఎక్కం పోతుంది, 4 ఎక్కం పోతుంది. సో ఇది డివిజిబుల్. కాబట్టి ఈ ఫోన్ నెంబర్ వీరికి రైట్. ఇంకంతే. ఈ విధంగా ఇలా ప్రతిదీ కూడా వీరి లైఫ్లో చేసుకుంటూ పోతే మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది కీ నెంబర్ గురించి. అయితే మరి కీ నెంబర్ ద్వారా ఇలా వస్తున్నందుకు, అంటే కీ నెంబర్ ద్వారా మరి అన్నీ చూసుకోగలిగి మ్యాక్సిమం మనం లాభం పొందుతున్నాం. అలాంటప్పుడు మరి 14 డైమెన్షన్స్ ఎందుకు? 100% రిజల్ట్ వస్తే ఓకే, కానీ 90% వస్తుంది కదా. మరి 14 డైమెన్షన్స్ ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దామండి.